స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో గులాబీ జెండాలు ఎగిరేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖరాచార్య అందిస్తారు. అచ్చంపేటలో గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేశాడన్న నేపథ్యంలో అచ్చంపేటలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఇప్పటిదాకా కూడా ఒక సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో. దీనికి అచ్చంపేట నియోజకవర్గం నుంచి కూడా 8 మండలాల నుంచి కూడా నాయకులతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలతో కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఇప్పుడు ఆ సమావేశంలో ఏం చర్చించారనే అంశం మనం తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇప్పటిదాకా సమావేశం నిర్వహించారు, అసలు ఈ సమావేశం ఎందుకు నిర్వహించారు, రాబోయే రోజుల్లో మీ ప్రణాళిక ఏంటి? మా గతంలో ఉన్న మా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు మొన్న పార్టీకి రాజీనామా చేసి నేను బీజేపీలో చేరుతున్న ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. దానికి మేమందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ అందరం కూడా అచ్చంపేటలో ఉన్న 8 మండల కిలో కార్యకర్తలు వచ్చి ఇక్కడ సమావేశం ఏర్పాటు జరిగింది. యాక్చువల్గా వీటిలో సమావేశం అనుకోలేదు. మామూలుగా బాలరాజు వెళ్ళిపోయిండు, ఫర్దర్ మనం ఏం చేయాలి, ఫ్యూచర్లో ఏం చేయాలి సమాచారం ఇవ్వాలని చెప్పేసి మేము ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అనుకొని ఏంటంటే మనలకు ఒక 10 మందితోటి 5 మందితోటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మరి రేపు తొందరలోనే హరీష్ పిలిపించి ఒక మీటింగు పెట్టాలనే ఉద్దేశంతో మేము అనుకోవడం జరిగింది. కానీ మేము అనుకున్న దానికంటే ఎక్కువ ఊహించిన దానికంటే ఎక్కువగా ఈరోజు కార్యకర్తలు స్వచ్ఛంగా తరలి వచ్చి మేమంతా కూడా టీఆర్ఎస్ పార్టీ ఉన్నాము, ఎక్కడ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేమంతా కూడా కేసీఆర్ ఎంబడి టీఆర్ఎస్ పార్టీలో ఉంటాం తప్పితే వ్యవస్థ అనేది ఉంటుంది. పార్టీలో వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు, మేము పార్టీ కొరకు వ్యక్తుల కొరకు పెట్టడం కాదు, ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. రైట్, మీరు చెప్పండి. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వస్తున్నటువంటి పరిస్థితుల్లో గతంలో మీరు సరే ఓడినా గెలిచినా అని ఆయన కష్టపడి పనిచేశారు. ఇప్పుడు మీ ఎన్నికలు వస్తున్నటువంటి క్రమంలో ఆయన ఇట్లా వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం? ఇది కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఈరోజు అధిష్టానం మాకు బీఆర్ఎస్ పార్టీ నుండి మాకు బాలరాజు గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబెట్టడం జరిగింది. దానికి మేము అందరం కూడా పార్టీ అధిష్టానం మేరకు మేము అందరూ కష్టపడి ఆయన ఎమ్మెల్యే కూడా గెలిపించడం జరిగింది. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు అకస్మాత్తుగా ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ లేవు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ మూమెంట్లో ఆయన భవిష్యత్తు గురించి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. మరి ఏ పార్టీలో చేరుతున్నాడో ఏం కదా మా అందరికీ కూడా ఏం సమాచారం ఇవ్వలేదు. మాకందరు కూడా కార్యకర్తల సమావేశం నిర్వహించి మరి నేను ఈ విధంగా ఉన్నా, నాకు ఈ విధంగా ఇబ్బంది ఉంది, నాకు ఈ పార్టీకి మారాల్సిన అవసరం ఉంది అని ఆయన మీద చెప్పినుంటే అది కార్యకర్తలందరూ కూడా కొద్దిగా నిర్ణయం తీసుకునేవారు. కానీ అలా సడన్గా ఆయన ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల పార్టీ కార్యకర్తలందరూ కూడా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలందరూ కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అటువంటి దానికి మేమందరం కూడా ఒక ముఖ్య నాయకులందరూ కూడా సమావేశం అయ్యి మరి ఫర్దర్గా మనం మీ కార్యకర్తలకు ఏ విధంగా భరోసా ఇవ్వాలి, ఏ విధంగా ముందుకు వెళ్దాం అనే ఉద్దేశంతో మేము ముఖ్యంగా మీటింగ్ కండక్ట్ చేసుకుందాం అనుకున్నాం. కానీ అనుకోకుండా అందరు కూడా మెసేజ్ వెళ్ళిపోయి స్వచ్ఛందంగా మేమందరం కూడా మీ వెంటనే ఉంటాం, బీఆర్ఎస్ పార్టీకి నాయకులు వచ్చినా పోయినా ఎవరు వచ్చినా ఏమన్నా మేము పార్టీకి పార్టీ అండ పార్టీ జెండా మేము పార్టీ జెండా కింద పనిచేస్తాం. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా పార్టీని గట్టిగా గ్రామాల్లో తీసుకొని వెళ్ళి మనం నమ్ముకున్నటువంటి కార్యకర్తలందరూ కూడా గెలిపించుకోవాలని మేమందరూ కూడా కార్యకర్తలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. రైట్, మీరు ఈ ఎన్నికల్లో అంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ సమావేశంలో ఎలాంటి తీర్మానం చేశారు, అందరూ మాట్లాడిన వాళ్ళంతా కూడా ఏం చెప్పారు? 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఎంబటి ఉన్న వాళ్ళము. ఇప్పుడు బాలరాజు వచ్చి పోతుంటారు ఇన్ఛార్జీలు, కానీ మేమంతా కేసీఆర్ ఎంబటే ఉండాలనేది ఒక పెద్ద తీర్మానం చేసినాం. ఖచ్చితంగా కేసీఆర్ ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీలో ఖచ్చితంగా కొనసాగుతాం. రైట్, మీరు చెప్పండి. ఇప్పుడు అంటే ఒంగూరు మండలం నుంచి వచ్చినట్టున్నారు, ఇది సీఎం రేవంత్ రెడ్డి మండలు అయితే, అక్కడి నుంచి కూడా ఇప్పుడు బీఆర్ఎస్లో కొనసాగడానికి రెడీగా ఉన్నారా, లేకపోతే మీకు ఏమైనా ఫోన్ చేశాడా? చేశారు, 2 రోజుల క్రితం ఫోన్ చేసి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది, మనకు భవిష్యత్తు లేదు, ముందే మనం వెళ్ళాలి, మీరంతా మాతో పాటు రండి, మీకు నేను ఉంటానని చెప్పారు. నేనైతే 1-2 సార్లు ఆలోచన చేయండి అని చెప్పాను. కానీ వారు నిర్ణయం బిఫోరే తీసుకున్నారు. 2వ తారీఖుకి ముందే తీసుకొని తర్వాత అందరికీ ఫోన్లు చేశారు. సీఎం కాన్స్టిట్యున్సీ సొంత మండలం అయినా కూడా ఇక్కడ కూడా అన్ని వర్గాల ప్రజలు అందరూ బీఆర్ఎస్నే కోరుకుంటున్నారు. ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ వెంటనే ఉంటుంటున్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అందరూ బీఆర్ఎస్లో కొనసాగుతారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి మీరు ఈరోజు ఈ సమావేశంలో కీలకంగా వ్యవహరించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అసలు ఏంటి, అసలు అభిప్రాయ సేకరణ చేశారన్నట్టుగా ఉంది, ఏం చెప్తా ఉన్నారు, తర్వాత వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తారు? ఈరోజు ఆల్ ఆఫ్ సడన్గా బాలరాజు గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తన స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. పోతూ ఒక అపవాదం వేసిన పార్టీ మీద, ఈ పార్టీ బీజేపీ పార్టీలో విలీనం అవుతుంది అనేది, దాన్ని మేము ఎవరం కూడా జీర్ణించుకోలేకపోయినాం. ఆయన పోవడము మా ఎవరితోటి సంప్రదించకుండా పోవడం ఒకటి, పార్టీ విలీనం అవుతుంది వేరే పార్టీలు అని చెప్పడంలో మాకు బాధ అనిపించి అందరం కూడా భవిష్యత్తు మన కర్తవ్యం ఏంది, మనం
ఏం చేద్దాం, పార్టీలో ఉందామా లేకపోతే వేరే నిర్ణయం తీసుకుందామని కొద్ది మందితోటి ముక్కులతోటి ఆలోచన చేద్దామని అనుకున్నాము. కానీ కార్యకర్తలు అందరు కూడా ఎప్పుడు పార్టీకే ఉందామనే ఆలోచనతో ఈరోజు అందరు కూడా వాలంటరీగా రావడం జరిగింది. అందరి ఏకాభిప్రాయ నిర్ణయం ఏంటంటే మనం అందరం కూడా పార్టీ కోసం పనిచేద్దాం, పార్టీని పటిష్టపడదాం, ఇంకా ముందుకు తీసుకెళ్దాం. ఆయన వెళ్ళిపోయినంత మాత్రాన పార్టీ ఏం నష్టపోదు, ఇంకా బలంగా పనిచేసి గట్టిగా ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో పార్టీకి పూర్వ తీసుకొద్దామనే ఆలోచనతో అందరు కూడా అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మేము అధిష్టానం దృష్టికి తీసుకొస్తున్నాము. అదేవిధంగా రేపు 8వ తారీఖు నాడు హరీష్ రావు గారు అచ్చంపేట రాబోతున్నారు. అప్పుడు ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి దాని ద్వారా ఇంకా వారి ద్వారా ఒక మంచి మెసేజ్ ప్రజలకు అందించే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాం. రైట్. మొత్తంగా చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీలో నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ క్యాడర్ మాత్రం అట్లాగే ఉంటుంది. పోయే వాళ్ళు పోవచ్చు, కానీ పోయే ముందు పార్టీని బదనాం చేసే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆ విషయం మాకు మనసు నొప్పించిందని చెప్పేసి ఎవరు ఎన్ని నొప్పించినప్పటికీ కూడా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేసీఆర్ అని చెప్పేసి అచ్చంపేటలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో మరింత ఇక్కడ పార్టీని బలోపేతం చేస్తాం, స్థానిక సంస్థల్లో బలంగా గులాబీ జెండాలు ఎగరవేసే విధంగా కృషి చేస్తాం. 8వ తారీఖు రోజు హరీష్ రావు ఇక్కడికి వస్తూ ఉన్నారు. మా ప్రణాళిక చాలా అంటే రాబోయే రోజుల్లో భవిష్యత్తు ప్రణాళిక చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి కూడా వీళ్ళంతా కూడా ముక్త కంఠంతో అచ్చంపేటలో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, అచ్చంపేట నుంచి.